श्रीगुरुभ्यो नमः। यो ब्रह्मादि समस्त देव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हिमुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्त विपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणी यस्यास्पृष्टतया हि लब्धविमवा निष्किञ्चना प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् पृष्ठं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः। येन दौता गिरपुंसां विमले शब्दवारिभिः तमश्चाज्ञानं भिन्नं तस्मै पाणिनिये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदाय प्रवर्तकेभ्यो वंशर्षिभ्यः परमर्षिभ्यो गुरुभ्यो नभ्यो मुनिभ्यो गुरुभ्यः श्रीगुरुभ्यो नमः। अथ आयुष्राणि सूत्राणि ऐ उन् ऋक् एवं ऐ औच् अय भरट लण् ञमगणनं छभङ् खडदश जबगडदश खप छटथ चटतौ कपै शशसर् हल् इति माहेश्वराणि सूत्राणि। तत्वा सरस्वतीं देवीं श्रद्धां गुण्यां करोम्यहं पाणिनीय प्रवेशसाय लघु सिद्धान्त कौमुदीं श्रीगुरुभ्यो नमः। इवड़ चौदह अभिनाज्ञा या सृष्टि स्रष्टुराद्या वहति विधूतं याह विर्या च होत्री या सृष्टि स्रष्टुराद्या वहति विधूतं याह विर्या च होत्री ये द्वे कालं विधत्ता श्रुति विषय गुणा या स्थिता व्याप्य विश्वं यामाहुः सर्वभूत प्रकृतिरिति यया प्राणिनः प्राणवन्तः प्रपन्नस्तनुभिरवतु वास्ताभिरष्टाभिरीशः। या सृष्टिस्तुराज्या वहति विधूतं याह विर्या च होत्री ये द्वे कालं विदत्त श्रुति विषय गुणा या स्थिता व्याप्य विश्वं यामाहुः सर्वभूत प्रकृतिरिति यया प्राणिनः प्राणवन्तः प्रत्यक्षाभिप्रपन्नस्तनुभिरवतु वास्ताभिरष्टाभिरीशः। श्रीगुरुभ्यो नमः। నమస్కారం అండి అజయ్ గారు. నమస్కారం శర్మ గారు, శ్రీదేవి గారు. అందరికీ నమస్కారం. మీరు ఏం చెప్తున్నారు బాటిపల్లి వారు తెలుగులో? అమ్మా తెలుగులో మీ స్టూడెంట్స్ కి ఏం చెప్తున్నారు మీరు? నేనా జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. ఏదో ప్రస్తుతం కథానిక చెప్తాను. అంటే థర్డ్ సెమిస్టర్ లో ఉంది అది ప్లస్ ఆధునిక కవిత్వం కూడా చెప్పాలి. అది కూడా ఉంది, రేపటి నుంచి బిగించేస్తాను. లాస్ట్ సెకండ్ సెమిస్టర్ లో సంప్రదాయ కవిత్వం చెప్పుకున్నాం. ఓహో, మాకు రఘు సార్ అని చెప్పారు కథానిక గురించి. రఘు గారిని చెప్పారు మాకు సబ్జెక్ట్. ఆయన రఘు సార్ ఆయన టాపిక్ అది. అవును. సాంప్రదాయ సాహిత్యంలో ఏం చెప్పారు? ఏ కావ్యాలు చెప్పారు? ఏమండి సాంప్రదాయ కవిత్వంలో సాంప్రదాయ సాహిత్యంలో ఏ కావ్యాలు చెప్పారు? మేము ఆ బస్ చరిత్ర చెప్పుకున్నాము. ఆముక్తమాల్యద, తర్వాత అందులో అంటే భాగాలేగా, పాఠ్య భాగాలేగా, తర్వాత మనుచరిత్ర, తర్వాత పాండురంగ మహత్యంలో ఒక భాగం ఉంది, తర్వాత చంద్రికా ప్రణయంలో ఉంది, ఫస్ట్ ఉంది. తర్వాత వశ్చరిత్రలో ఏమో ఫస్ట్ వసంత ఋతువు వర్ణన ఉంది, తరువాత చంద్రహాస హరిశ్చంద్ర వేట ఉన్నది. అందులో యయా చరిత్రలో ఏమో కచ్చదేవన వృత్తాంతం, కచ్చదేవయాన వృత్తాంతం, ఇవన్నీ నేను చెప్పాను ఈ లాస్ట్ సెకండ్ సెమిస్టర్ లో. మొత్తం పద్య అదే టాపిక్స్ అటు ఇటు మారుతుంటారు. పద్య భాగం అంతా పద్యాలు అవన్నీ మొత్తం నేనే చెప్తాను. పద్యాలు కవిత్వం అంతా నేను చెప్తాను. ఎవరి వ్యాఖ్యానంతో ఉండదు కదా, ఎంతవరకు ఉండే ఆముక్తం లేదా? ఎన్నో ఆశ్వాసం ఉంటే మీకు
అది ఇదండి, అందులో కాండిక కేశవ సంవాదం ఉంది. ఆ, అది చెప్పుకోండి. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారాలు. నమస్కారం గురు. నమస్తే గురు మహోదయ. నమస్కారం. అందరికీ నమస్సుమాంజలు. నమస్కారం మహోదయ. రవేష్ శుభం. ఇవాళ మనం కౌముదిలో చిన్నగా చెప్పండి, సాధ్యంగా అరగంటలను ముగిద్దాం. అదే నేను 9కి వెళ్ళిపోవాల్సి వస్తుంది గురుగారు. నేను అదే వెళ్ళారనే మా చర్చకు వచ్చింది. అవును గురుగారు, అదే 9కి వెళ్తున్నాను గురుగారు. పడాలి అంటే అక్కడ బిగిన్ చేయాలి క్లాస్ 9 to 10. అందుకోసం నేను 9కి వెళ్తున్నాను. అంటే ఇది ఏదైనా దీని మీద అర్థం కాకపోతే వాటిని విశ్లేషించడంతో కొంత టైం వాటి కొరకు పోతుంది. ఆఫ్ కోర్స్ పర్లేదు గురుగారు. అదే అంటే నేను నా మన్నిప్పు కొడుతున్నా, నేను 9కి వెళ్ళిపోతున్నాను. అది పర్వాలేదు. ఈ వ్యాకరణం కూడా కొద్ది రోజులు అయిపోతుంది. అదే 15 సూత్రాలు ఎన్నో ఉన్నారు కదా అన్నారు కదా, తొందరగా అయిపోతుంది. ఇది విషయం కాదు. 15 సూత్రాలు నేనే పరిగెత్తాల్సి వస్తాను తొందరగా మీకు అందించుకోవాలని. అంటే నేను ఇంకా అసలు నేను అంటే మీరు కొంచెం ఆగుతారేమో అనుకో, ఎందుకంటే నోట్స్ రాయాలి కదా అని నేను మళ్ళీ తొందర పెట్టలేదు అప్పుడు. అదే అందుకని మీరు చేయించారన్నాను. ఏమైందంటే నేను అనుకుని పోస్ట్ పోన్ చేద్దామంటే లేదు ఇవాళ ముహూర్తం మంచిది అని మొత్తం అందరు కూడా మంచిది కదా, ఏదైనా జ్ఞానం కలగడం. ఒక్క దాని బదులు అది కూడా మొదలు పెట్టేద్దామని అట్లా తీసుకున్నాను. నేనేంటంటే నిన్న ఊరికే సోమవారం ఊరికే మనం కూర్చొని ఒకసారి చర్చిద్దామని ముందైతే సోమవారం కూర్చుందాం అన్నాను. అందరు ఏమనుకున్నారంటే తప్పనిసరిగా శాకుంతలం మొదలు పెడతారు, శాకుంతలం మంచి రోజు కదా మొదలు పెట్టండి అన్నారు. ఈ ఒక్క శాకుంతలం ఏమిటి మరి ఎట్లాగో ఉంది కదా. అవును, ఒకటి అది సరిపోదు, ఎందుకంటే తక్కువ అవుతుంది. తర్వాత ఒకటి పూర్తిగా చేయలేము, తర్వాత అటు వ్యాకరణము పూర్తిగా చేయలేము, ఇటు ఏదైనా సరే భాగం ఇటు కొంచెం అది కొంచెం ఉండాలి ఏదైనా సరే. అది అలా ఉంటేనే బాగుంటుంది. ఒకటి అంటే ఇంకోటి ఏమిటంటే ఏమనుకున్నా శాకుంతలం కొత్త వార్త మొదలు పెడదాం అనుకున్నాను. సరే ఇది వ్యాకరణం అంటే వ్యాకరణం అని చేద్దామంటే సరే ఎట్లా ఉందంటే వ్యాకరణం మీరు ఏదైనా మొదలు పెట్టండి. సరే 2 మొదలు పెట్టేద్దాం అని అటు వ్యాకరణం ఇటు శాకుంతలం 2 కలిసి మొదలు పెట్టేసాం. ఈ వ్యాకరణ సరే ఇది కొద్ది రోజులు అయిపోతుంది ఉందని మనకు. ఇవాళ మనం ఏం చెప్పుకున్న సూత్రం సూత్రం అయిపోయిన తర్వాత అశిచ సూత్రం. ఇది దాదాపుగా అదే సూత్రం. అతోరోరప్లుతే సూత్రంని అతోరోరప్లుద హసిచ అనుకోవాలి మనం. కరు తీసేసి అతి తీసేసి హసి అని పెట్టుకోవాలి. కరు తీసేసి హసి పెట్టుకుంటాం అంతే, అంతా అదే. అతోరప్లుద దప్లుతే అప్లుతే అప్లుతే అతి ఉంది కదా, హ్రస్వాకారం పరంగా అన్నప్పుడు హ్రస్వాకారం కాదు హర్షపరంగా ఉండదు. అంటే పూర్వము ఏదైతే రు అనే దానికి ముందు హ్రస్వాకారం ఉండాలి. నిన్న సూత్రం చెప్పుకున్నాం హ్రస్వాకారము రు ప్లస్ హ్రస్వాకారం. స్థానంలో విసర్గలో ఉకారం వస్తుందని చెప్పుకుంటాం. రూకు ఉకారం వస్తుందని, రూకు ఉకారం వచ్చి అది మనం నేను ఉదాహరణ చెప్పుకున్నాం ఏంటంటే నేను ఉదాహరణ చెప్పుకున్నాము శివోర్చ్య చెప్పుకున్నాం. శివో శివాస్ శివారు అన్నప్పుడు శివాకారం దానికి రూపరంగా ఉంది. దాని తర్వాత మళ్ళీ హ్రస్వాకారం అంటే 2 రూల మధ్యలో 2 అకారాల మధ్యలో అకారాలు ఉండడం, 2 అకారాల మధ్యలో కనుక రూ స్థానం ఉకారం వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు అదే విధానంగా చివరి పరంగా హ్రస్వ అకారం హర్ష పరంగా ఉండాలి. హర్షపరంగా అంటే ఏమిటి? హర్ష అంటే మనం ఏదైతే కర్ర బదులుగా కర్ర అయితేనేమో మొదటి సూత్రం, 2 కరపరంగా ఉండేటా చెప్పుకున్నప్పుడు కరపరంగా ఉంటేనేమో శుతో టుతో వగర వగర చెప్పుకున్నాం. ఇక్కడ హ్రస్వ అకారం కాకుండా హ్రస్వాకారం ప్లస్ హర్ష కూడా హర్ష అంటే ప్రథమ
ప్రథమ తృతీయ తృతీయ చతుర్థ పంచమవర్ణాలు పంచమవర్ణాలు ప్లస్ ఎణ్ణులు అకారం పంచమాక్షర దాంట్లో వచ్చాయి అనుకోండి. ఇవి ఇట్లా ఉన్నటువంటి ఇవి పరంగా ఉంటే హ్రస్వ అకారం తర్వాత ఉన్న రుకార స్థానములో ఆ రుకారానికి హర్షపరంగా ఉంటే రుకార స్థానంలో ఉకారం వస్తుంది. అది సూత్రం. ఎట్లా అంటే శివస్సు వంద్య, శివ అంటే సశుర సూత్ర వృత్తం. శివస్సు అనేటువంటి సకారానికి ముందు శివాసు, దీనికి శివాసులో వృత్తం పోయి సకారం మాత్రం మిగిలితే సశుర సూత్ర వృత్తం వచ్చి చలాంజ సూక్తి ప్రకారం సకారానికి దకారం వస్తే దానికంటే సశుషులో రుకారం వస్తే రకారం వస్తే దాని బదులు అక్కడ మళ్ళా ఈ ఉకారం వస్తుంది. ఆ రుకారం బదులు ఉకారం వస్తుంది. అప్పుడు అకారానికి పక్కన ఉకారం ఉన్నప్పుడు అది ఓకారం వచ్చి ఇది అవుతుంది. శివో వంద్య అవుతుంది. మనం శివోర్చాలో పూర్వపం చెప్పుకుంది, ఇక్కడ పూర్వపం అవసరం లేదు, శివో వంద్య అంతే ఉంటుంది. దీనికి అన్ని కూడా రామోగచ్చది ఇలాంటివన్నీ కూడా మనకు ఉదాహరణ మనం అనుకోవచ్చు. ఏదైనా కూడా దాని తర్వాత ఉన్నటువంటి హల్లులు దాదాపుగా ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా అంటే హల్లులు అంటే ఇప్పుడు చెప్పుకున్న హర్షులు పరంగా ఉంటే ఏవైనా ఉన్నా కూడా అది ఉకారం వచ్చేసి శివో వంద్య. గురుగారు ఇప్పుడు హర్షులు ఉంటేనే ఈ సూత్రం చెప్పాలి, లేకపోతే ముందు ఉన్నటువంటి ఆ చెప్పుకున్న సూత్రం చెప్పాలి. హర్షులు కానీ కరుణ ఉంటే ఆ సూత్రం చెప్పాలి, అంతే కదా. హసిచ హరిచ అట్లానే అవి ఉంటేనేమో మనం మిగతా కర్రలు ఉంటే మనం అది చెప్పుకుందాం. ఈ సూత్రం చెప్పుకుందాం కరవ సార్. ఇది అతోరపులుగా చెప్తుంది. దాని ముందు అతోరపులో కాదు, దాని ముందు ఇది శ్వాసరి విసర్జన అంతే. సశోజుషుడు అండి, సజరుత వృత్తం వస్తుంది. విసర్జనీయస్య సహ వాషరి హరిపరే విసర్జనీయస్య సహా సూత్రం కర్రపరంగా వస్తాయి అని చెప్పుకున్నాం. వికల్పంగా షరులు కూడా వస్తాయని షరుపరంగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు, వేరే విషయాలు. కర్రపరంగా ఉంటే విసర్జనీయస్య సహా, హర్షపరంగా ఉంటే హసిచ, కేవలం హ్రస్వాకారం ఉంటే అతోరోరో ప్లుదాదపుతుంది. ఇంకా మిగిలినటువంటి అచ్చులకి మనం ఇంకా చెప్పుకోలేదు. అచ్చుల్లో కేవలం హ్రస్వాకారం మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు హ్రస్వాకారము చెప్పుకున్నాం, హర్షులు షరులు చెప్పుకున్నాం. అది కాకుండా ఇప్పుడు శంభో హరి ఉంది అనుకోండి, హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు ఇకారం అయితే ఇకారం హరి రీలో ఇకారం ఉంది కదా, విసర్గలు అయినప్పుడు రాదు. పూర్వంగా ఇకారం ఉంటే రాదు, పూర్వంలో అకారం ఉంటే మాత్రమే వస్తుంది. ఇది ఇక్కడ హరిహి ఇప్పుడు ఉందనుకోండి, హరి అనేది విసర్గలకు గచ్చది అన్నప్పుడు రామ గచ్చది రామో గచ్చేది అవుతుంది. అది హసిచా సూత్రం అనేది ఉత్తమం వస్తుంది. హరిహి అన్నప్పుడు హరి గచ్చది అన్నప్పుడు హరిర్ గచ్చది రేపు వస్తుంది. అంటే ఆ సూత్రం వేరు. అది మనం ఇంకా ముందు చెప్పుకోవాలి. అంటే అక్కడ ఉత్తరం రాదు, అక్కడ ఉత్తం రాదు. అది అతోరోర ప్లుతే హసిచా సూత్రాలు మాత్రమే చెప్పిన ప్రకారంగా కేవలం హకారము అట్లానే హర్షులు ఉంటే మాత్రమే. అది వెనక ఆకారం ఉండాలి, ఇంకా దాని కంట్రోల్ నియమం. దానికి వెనక ఆకారం ఉండి వృత్తం ఉన్నప్పుడు దాని తర్వాత హ్రస్వ ఆకారం కానీ విసర్గాలని ఉంటే మాత్రమే ఉత్తం వచ్చి విధంగా అవుతుంది అని సూత్రం. దీనికి మనకు ఇక్కడ ఇంకొకటి ఇది ఇక్కడ రోహ్ కిం
రోహు రూ అని ఎందుకన్నారు అంటే రూ వస్తే ఉండేటువంటి ప్రయోజనాలు ఉన్నప్పుడు ఉత్తమం వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పునఃగచ్చతి పునర్గచ్చతి అంటే దీని కూడా అవే ఉదాహరణ అనుకోండి. అక్కడ హ్రస్వకారం ఇస్తే అక్కడే పునస్సు పునః ఆయాతి అదే ఆకారం. పునః ఆయాతి కాదు, పునః గచ్చత్ పునరగచ్చత్ హ్రస్వకారం. పునః అన్నప్పుడు పునస్సు నకారోత్తరకారం హ్రస్వకారం, దానికి రూ ఉంది, దానికి అగచ్చత హ్రస్వకారం ఉన్నప్పుడు కూడా పునర్గచ్చతి అయింది, పునఃగచ్చతి కాలేదు. అది హషిచ సూత్ర ప్రకారంగా కూడా అంతే. పునః గచ్చతి పునర్గచ్చతి గా అనేటువంటిది హష్ ఉన్నప్పుడు కూడా రు అనేటువంటిది పునర్లో రేఫ దీని ద్వారా వచ్చింది కాదు. ఏది మన రూ వచ్చింది. రూ అయితేనే మాత్రమే ఉత్తమం, రూ అన్నప్పుడు రాదు. అంటే రూ అని దాదాపు ఎట్లా ససజూరు సకారం ఉంటే సకారమే రుకారం వచ్చుడు అట్లా అయినప్పుడే. రామ సు రామ సు అనేది చేసినప్పుడు ఆ సుమే రూ వస్తుంది. సర్వసానం రీసెర్చ్ అనేటువంటి అంటే దాదాపుగా ప్రధాన వ్యక్తులు మీద వాటి మీద వస్తుంటాయి. రూ ఉన్నప్పుడే ఈ విధంగా చెప్పుకోవాలి అని. ఇది వాటి పాఠం. తర్వాత మనం తొందర అయిపోయింది పోవడం 20 నిమిషాలు. మీకు అర్థమైంది కదా. నిన్న సూత్రం అర్థమైంది, పోతే ఈ సూత్రం కూడా ఈజీగానే తేలిగానే అర్థమవుతుంది. నిన్న సూత్రం మరో టీచర్ గురుగారు తదాశివో వంజ తదాశివో వంజ అనేది ఆ సూత్రం. సదాశివో వంజ అసిదే మరో టీచర్ కదా. మీ వాయిస్ వినపట్లేదు. అది వృత్తిలో చెప్పబడింది అంతే. శివోవంది అదే కదా మనం ఇప్పుడు సాధించింది. శివోవంద్యనే సాధించాం. ఎలా సాధించాము అంటే శివ వంద్య అనేటటువంటి మొదటిది పునరుత్తరాగా చెప్పారు కదా. పునరుత్తర దాకా చెప్పారు కదా. మరొకటి ఉండిపోయిందామని. ఇందులో ఉన్న రకారానికి పునర్ అనే దాంట్లో ఉన్న రకారానికి తేడా ఉంది. అది ముందుగా మనం ఎప్పుడైతే శివ అనేదాన్ని శివ సు తీసుకున్నాము విభక్తి ప్రకారంగా, శివసు వంద్య అయింది. అక్కడ సు స్థానంలో రూ వచ్చి చేరుతుంది. ఈ రూ ఏమిటి? ఆర్లోని రూ కాదు, కాకుండా రూ వచ్చి చేరుతుంది. ఇలా వచ్చి చేరినప్పుడు మాత్రమే ఆ రూ స్థానంలో ఊ చేరి శివ ఊ వంద్య అవుతుంది. అప్పుడు శివ ఊ వంద్య కాస్త ఓగా మారుతుంది, శివో వంద్య అవుతుంది. తథా అని చెప్పింది అదనమాట. వృత్తిలో తథా శివో వంద్య అంటే ఇక్కడ ఉదాహరణ చెప్పాడు. శివో వంద్యలో ఎట్లయితే వస్తుందో అదే ఈ హస్తి సూత్రము అని. హస్తిచ సూత్రానికి ఉదాహరణ శివో వంద్య. నాకు అర్థమైంది అదండి. ఇవి ఎక్కడెక్కడ వస్తాయి అని చెప్పుకున్నప్పుడు మనకు అట్లాగే రామో వంద్య అని కూడా వస్తుంది. రామ అనే చోట కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అక్కడ విసర్గకు ముందు అకారం ఉండాలి. అప్లుతమైనటువంటి అకారం ఉంటేనే ఇక్కడ మనకి ఈ రూపం వస్తుంది. కాకుండా హరిహి ఉన్న చోట రాదు. హరిహి వంద్య అని ఉందనుకోండి, అక్కడ హరిర్ వంద్య అని వస్తుంది తప్ప హరో వంద్య అని రాదు. ముందు అకారం లేదు కాబట్టి అక్కడ రాదు. అకారం లేదు కాబట్టి రాదు. ఇది మనం చెప్పుకోవాలి. ఏమంటున్నారు ఇప్పుడు? ఏమిటి ప్రశ్న వేశారు అంతేనా? కుదిరిందా?
శివోబంధ్య అంతే. సదాశివ అనేది సదానా లేదు కదా. తథా అన్నది. తథా శివోబంధ్య. తథా అనే పదానికి వృత్తికి అక్కడ ప్రతిష్ట అయిపోయింది. అవును. వృత్తి ఒక తథా అంటే అదే ప్రకారంగా అంటే వెనక సూత్రంలో దించుకోండి అని అవును. అదే ప్రకారంగా శివోబంధ్య ఉదాహరణ, అది వేరే. అవును. దానికి ఇది మధ్యలో స్టాప్ ఉంది. దాని వృద్ధోయాది రామో వనం గచ్చది అనేటువంటివన్నీ అంటే వృద్ధ దకారం అకారం అది రామో వనం రామో వనం. ఇక మనం చాలా వస్తాయి మనకు అన్ని కూడా శ్లోకాలలో వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువ మనం ఈ విధంగానే చేస్తుంటాం. ఇది చాలా ప్రాథమిక సూత్రం అని చెప్పుకోవాలి. నిజానికి శబ్దాలు రాసుకోవటంలో ఇవి ప్రాథమిక సూత్రాలు ఇప్పుడు చెప్పుకునేవి. ప్రాథమిక సూత్రాలు ఫస్ట్ స్టెప్ లోనే ఇవన్నీ ఈ సూత్రాలన్నీ వచ్చి చేరుతాయి మనకి. ఈ సూత్రాల ద్వారానే ఫస్ట్ ప్రథమ వ్యక్తి అంతా కూడా వచ్చే దీని ద్వారా ఇక్కడి నుంచే కదా విసర్గ సంధిలో వచ్చి విసర్గ చివరికి పెట్టుకున్నాం మనం. అంటే ఈ మెయిన్ సిద్ధమైన అచ్చందులు హల్సందులు చేసినందుకు విసర్గాన్ని మహోదయ చెప్పండి. ససజుషో సూత్రములో సజుషో దాంట్లో వృత్తి చెప్పేటప్పుడు పదాంతస్య సస్య తర్వాత సజుష్ శబ్దస్య ఉండద్దా? సజుష్ శబ్దస్య శబ్దస్య అని చెప్పలేదు. అది ఇక్కడ మనకు ఉదాహరణ అవసరం లేదు. ఆ సూత్రం ఒకటికి చేసినా కానీ మనకు కావాల్సిన ఇప్పుడు సకారం మాత్రమే సంబంధించే విషయాన్ని మనం చెప్తున్నాం. అంటే ఆడ వృత్తిగా ఒక సూత్రం మాదిరిగా చెప్పేటప్పుడు ఇది షష్ఠి విభక్తులు వచ్చింది కాబట్టి సకారం స్థానములో అట్లనే సజు స్థానంలో కూడా సజుష్ అనే శబ్దం యొక్క షష్ఠి సజుష అయింది. సజుష్ యొక్క సజుష్ అనేటువంటిది అయింది. దాని ఆ శబ్దం యొక్క స్థానంలో చెప్పాలి కదా. దాని యొక్క అంటే దానికి రూత్వం వస్తుంది అంటే చివరి అనుకోండి పదాంతరం దానికి అని అర్థం చెప్పాడు అంతే. ఇక్కడ పదాంతం అని చెప్పలేదు. అయితే అది పదాంతం అని ఉందంటే షజుర్రు పదం వస్తుంది. షజుర్రు పదం. ఇక్కడ మనకు అది దాని మీద ఇంకా డీప్ వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ అవసరం లేదు. మనకు సంబంధించింది ఆ సూత్రం అవసరం ఉంటే అక్కడ పెట్టుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆ సూత్రం అక్కడ చెప్పుకుంటాం. అట్లా ఆదుగుణ సూత్రం చెప్పాము. ఇక్కడ తీసుకున్నాం ఇవన్నీ ఉదాహరణ అక్కడ చెప్పదు. ఆదుగుణ చోట మనం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎప్పుడు పోతున్నాం. అట్లా సూత్రం జనరల్ సూత్రం ఎక్కడ అక్కడ వస్తుంది. సజుషపుడు గురించి వస్తుంది. ఒకవేళ దాని గురించి కావాలంటే కూడా నేను చెప్తాను. సజుష్ అనేటువంటి వివరణలో మీరే చెప్పారు. మళ్ళీ వివరణలో సజుష్ శబ్దాన్ని మీరు ఉపయోగించారు. వృత్తిలో చెప్పలేదు కానీ వివరణలో చెప్పారు. వివరణలో అదే సజుష్ శబ్దానికి వృత్తిలో సజుష ఉంది కదా. సజుష అంటే సజుష్ అనే దాని యొక్క అని అర్థం. అక్కడ శబ్దము పదము రెండింటిలో షష్ఠి విభక్తిలోకి మార్చి చెప్పాలి కదా. సహాకు సస్య చెప్పినాము, సజుష్ కూడా అంటే సజుష్ శబ్దం మార్చి సజుష్ శబ్దం షష్ఠి సజుష అయింది. అట్లా సజుష్ అనే శబ్దాన్ని షష్ఠి విభక్తి సజుష్ కనుక సజుష అనేప్పుడు సజుష్ అనే శబ్దం యొక్క అని అర్థం. అందుకొరకే సజుష్ అని నేను వృత్తిలో రాశాను. సరే దాని వివరణ అంటే మళ్ళీ నేను మీకు చెప్తాను రేపు ఆ శబ్దం ఏమిటి అనేది కూడా. ఇందులో ఉంది గురు కాదు. అది మన సిద్ధాంతంలో వీళ్ళ దాంట్లో ఉందిలేండి. అది వీళ్ళ దాంట్లో ఉంది. ఇది మన ఈ అష్టాధ్యాయ దాంట్లో లవ సిద్ధాంత కౌముది ఉంది కదా. దాంట్లో అష్టాధ్యాయ డాటకం దొరుకుతుంది. ఉందండి, అందులో ఉందండి. అంటే అది ఏమిటంటే సజుష్ ప్లస్ సు ప్రథమ ఏకవచనంలోకి వచ్చేస్తే
అదే ఉపదేశ అన్నాసుగా ఇత్యాది ప్రకృతి అర్థాన్ని అంటే ప్రత్యేకంగా సజుషన్ చెప్పడానికి కారణం ఉంటుంది. మిగతా షకారాంత సకార అంటే సజుష్ అనేది అవును. షకారాంతం, మూర్ధని అవును. షకారాంతం, అది అవును. సకారాంతం కాదు. అవును. అందుకొరకనే ప్రత్యేకంగా దానికి చెప్పాల్సి వచ్చింది. ఆ, మిగతా ఇప్పుడు పయస్ వగైరా అని చెప్తున్నారు కదా ఉదాహరణ మనకు అక్కడ. అవును. ఇది డైరెక్ట్ షకారం నుంచి అంటే అంటే షకారమైన కూడా అని అర్థం. షకారం, ఆ షకార స్థానంలో రు వస్తుంది ఇక్కడ. ఉమ్. సకార స్థానంలో అది సజురు వచ్చి సజురు కాస్త సజుహు జుష్ సజుహు జుష్ అంటే జుష్ అంటే త్రాగటము అలాంటిది, మృతపానం లాంటి జుష్, జుషతి ఇది సజుష్, దాంతో పాటు తాగేటువంటి సజుష్ కంపానియన్ అన్నాడు ఇక్కడ. సహయోగి కంపానియన్ అన్నాడు. సహయోగి సజుష్ అంటే ఒక ప్రీతి నిమిషం. జుషి అంటే ప్రీతి సేవనయో అన్నారండి. ప్రీతి సేవయనోహో. పద్మాధాతో సాహితీ కలిపి తాగటం లాంటిది, కలిపి ఇష్టంగా తాగటం లాంటిది ఏమో బహుశా. సహజుషతే అను కంపెనీస్ బట్స్ కాల్డ్ సహజుషతే ఇస్ కాల్డ్ సజుష్ ఇది సజుహు. మధ్య మధ్య బ్రేక్ అవుతున్నందుకు క్షమించాలి. ఇంట్లో పనులు నడుస్తున్నాయి. రోజు మా సెలవులు కదా, మన వాళ్ళు కొడుకులు కూడా వచ్చారు కదా, వాళ్ళు ఏదో అవసరం ఉన్నప్పుడల్లా అడుగుతున్నప్పుడల్లా బ్రేక్ చేయాల్సి వస్తుంది. సరే, ఇక్కడికి మరి అయిపోయినాయా మీ అనుమానాలు? ఇంకేమైనా ఉన్నాయా? అంటే సంక్షిప్తమైనటువంటి దాని మీద ఇగో మనం ఇంత తీసుకుంటున్నాం. నేను ఇంకా కొంచెం కొత్త చెప్పేటువంటి ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను. హసిజాది మామూలు అంటే ఎక్కువ తీసుకుంటా అని చెప్తున్నాను. సరే, మనం అభిజ్ఞాన శాకుంతలంకు వెళదాం. అభిజ్ఞాన శాకుంతలంలో ఒక చదివారు అభిజ్ఞాన శాకుంతలం మొదటి శ్లోకం? చదివాను గురుగారు, చదివాండి. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? చతుర్థాంకంలో వచ్చారు. చతుర్థాంకం యొక్క ప్రవేశికలో ఉన్నాం. ప్రవేశిక ఇంకా కాలేదు, పూర్తి కాలేదు. దీంట్లో ఇద్దరు శకుర అంటారు, శకుంతల యొక్క శకుర అంటారు అంటే అనసూయ, ప్రియంవద అనబడేటువంటి ఇద్దరు స్నేహితులు అంటారు కూడా వస్తున్నారు. దాంట్లో వాళ్ళిద్దరి యొక్క మాటల్లో మనకు ఏమర్థమైంది అంటే, దుష్యంతుడు శకుంతలను వివాహం చేసుకున్నాడు. యజ్ఞ యొక్క పరిసమాప్తి ఒకటి, అట్లానే వాడు మాతృమూర్తిని పిలవడం విషయం దీంట్లో రాలేదు, కానీ మనకు అధ్యాయంలో ప్రారంభంలో ఉంటుంది. స్వర్గ అంకంలో, తృతీయ అంకంలో ఉన్నటువంటి దాంట్లో కూడా అంటే అట్లా అమ్మ తల్లి గారి యొక్క మాతృ రాజమాత యొక్క ఆహ్వానం, తర్వాత ఈ విషయం కూడా ఉండడంతో ఆయనే వెళ్ళిపోతూ తన యొక్క చిహ్నాన్ని గుర్తుగా, అభిజ్ఞానాన్ని గుర్తుగా
ఉంగరాన్ని ఇస్తాడు. ఆ ఉంగరం ఇచ్చినప్పుడు ఉంగరాన్ని ఇస్తాడా, ఆమె వెళ్ళిపోతే అప్పటి నుంచి ఆమె శకుంతల ఆ ఉంగరాన్ని చూస్తూ లేదా దండముతో మొత్తానికి అన్యమనస్కంగా ఉంటుంది. దుష్యంతుడి యొక్క ఆలోచన తలంతోనే ఆమె ఉంటుంది అని అంటూ మొత్తానికి సద్భర్తృగామిని అయింది. సంతోషకరమైన విషయం. బహుశా కణో మహర్షి కూడా అందుకు అంగీకరిస్తాడు. ఆయనకి ఇంకా తెలియదు అని అర్థం. ఈయన ఏమంటాడంటే బహుశా అంగీకరిస్తాడు ఈ విధంగా అనుకుంటారు. ఎందుకంటే కన్యకా ప్రతిపాదనీయత్వం గుణవతే కన్యకా ప్రతిపాదనీయా ఇత్యయం తావత్ ప్రథమ సంకల్ప. ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే గుణవంతుడైనటువంటి యొక్క వరునికి తన కన్యను ఇవ్వాలి అనేటువంటిది ఆయన యొక్క అభిప్రాయం. అది దాదాపుగా సిద్ధించింది. అది కూడా అనాయాసంగా సిద్ధించింది. అంటే అనాయాసం అంటే ఏమిటి? తాను ఏదో వెతకడం, పంపించడం, వాళ్ళు రావడం, చూడడం, వివాహం అనేటువంటి వివాహ నిర్ణయం పెద్ద తతంగం. అటువంటివన్నీ కూడా ఒక్క నిమిషం ఇవాళ ఆటంకాలు బాగా జరుగుతుంది. రేపు మా ఇంట్లో మా అమ్మని మాసిక ఉంది. ఒకటి కొడుకులు కోడలు మనవాడు వాళ్ళు వచ్చారు. ఒక వాడు అంటే ఇద్దరు రెండు గ్రూపులు ఒక వాళ్ళు వచ్చారు. వాడు ఒక రెండవ కుటుంబం వచ్చింది. ఇటు వాళ్ళది ఇటు వీళ్ళది ఈతదన్న అంటే సరే అందుకని అన్ని బ్రేకులు అవుతున్నాయి. ఈ అనసూయ ప్రియమదులు ఏ భాషలో మాట్లాడుతున్నారండి? ఏమిటి మీ మధ్య పక్కన బ్రాకెట్స్ లో సంస్కృతంలో ఇచ్చాడు. అనసూయ ప్రియమదులు ఏ భాషలో మాట్లాడుతున్నారు వాళ్ళు? అది ప్రాకృత భాష అంటారు. ప్రాకృతంలో ఏమిటి సౌరసేని. ప్రాకృతం అనేకాలు ఉన్నాయి. సంస్కృతం సిలబస్ లో మనకు ప్రాకృతం సంబంధించినటువంటి చదువుతూ భరతుడు నాట్యశాస్త్రంలో ఈ సౌరసేని నిషేధించాడు. దీని భరతుడు నాట్యశాస్త్రంలో ఈ సౌరసేని నిషేధించాడు. అది ప్రాకృతం అని చెప్పని అతను ఇందులో నిషేధించాడు. నాట్యశాస్త్రంలోనూ ఇది వాడకూడదు అని చెప్పని చదివాను ఎక్కడో నిన్న. ఎవరైనా భరతుడు ఏమి నిషేధించలేదు. నాట్యశాస్త్రంలో భరతుడు నాట్య శాస్త్రానికి అనుగుణంగానే నాటకాలను రాయబడుతున్నాయి. ఆయన నాటక లక్షణాలు, ఆయన గొప్పగా మొట్టమొదటి నాటక లక్షణాలు చెప్పినటువంటి ఆయనే భరతుడు నాట్యశాస్త్రం చాలా మనకి ఎట్లా ఉంటుంది, పురాణం లాగా ఉంటుంది. మీరు చూసారా లేదు భరతనాట్య శాస్త్రం? అంటే మీకు ఇప్పుడు ఎంఏలో ఉండే సంస్కృత ఎంఏలో ఉండే మరి మీకు ఈ లాంగ్వేజెస్ రూట్స్ లాంగ్వేజ్ ఎక్కడో తెలుసుకున్నాడు. అందులోను ఈ తెలుగు ఈ ఆంధ్ర ఇవన్నీ కూడాను ఈ సౌరసేని ప్రాకృతానికి దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా. అందుచేత ఈ సౌరసేని ప్రాకృత కాబట్టి వీటిలో వాడకూడదని నిషేధించాడని ఎక్కడో నిన్న చదువుకున్నాం. ఎక్కడో అంటే నాకు నేనేం వెళ్ళేదన్నమాట. కాకపోతే చాలా ప్రాకృత చాలా ఉన్నాయి. ప్రాకృతం సంబంధించినటువంటి వ్యాకరణాలు ఉన్నాయి. ప్రాకృత వ్యాకరణం, ప్రాకృత సంబంధించినటువంటి భాషా గ్రంథాలు కొన్ని. ఇప్పుడు రాజశేఖరుని యొక్క కృతి ఉన్నది, నాటకం ఒకటి, మొత్తం ప్రాకృతం రాశాడు. అది ఇదేం నాటకం జ్ఞాపకం వస్తలేదు. రాజశేఖరునిది
మొత్తం ప్రాకృతం అంటే నాయకులు అందరూ మొత్తం మాట్లాడుకుంటారు. ఆహా. మామూలుగా నాటకాల్లోనేమో కేవలం స్త్రీ, శూద్ర, బాల, విదూషకాదులు మాట్లాడుకోవడం అనేది ప్రాకృతంలో ఒక విధానం. అది వాళ్ళ వరకు ఆ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు అదే ఆ డైలెక్ట్. మీరు అన్నది వద్దు అంటే కేవలం నాయకులకు అంటే నాయకుడికి వద్దని బహుశా అయి ఉండొచ్చు అదే అయి ఉండొచ్చు. కాకపోతే మిగతా ఎందుకంటే మాత్రం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఏమిటంటే ఒక గ్రాంథిక భాష, గ్రామీణ భాష అనుకోండి. సంస్కృతం గ్రాంథికం అంటే ఒక పండిత అయినటువంటి భాష. పండిత భాషలాగా మిగిలినటువంటి వాళ్ళ భాష ఉండదు. వ్యవహారంలో చదువుకున్నటువంటి వాడి యొక్క భాష మామూలుగా మాట్లాడినప్పుడు కూడా చూస్తుంటాం. చదువుకున్నటువంటి వాడి యొక్క భాషను చదువుకున్న వాళ్ళ యొక్క భాషలో తేడా ఉంటుంది. వీళ్ళ అది వాళ్ళ మీద పడుతుండవచ్చు, కొంత తక్కువ అన్యోన్యం కూడా తేడా ఉంటుంది. అట్లా ఈ మొత్తం ఈ సంస్కృతానికి పండిత యోగ్యమైన భాష. వీళ్ళు ఈ మిగతా ఈ వీళ్ళంతా చదువుకున్నటువంటి వాడు, చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, స్త్రీ పాత్రలు, వాళ్ళకు అవసరమైన స్త్రీ పాత్రలు నేర్చుకోవడం అంటే శూద్రులు లేదా సైనికులు, వీటులు, విదూషకుడు పాత్ర కూడా మనకు కనబడుతుంటుంది. విదూషకుడు ఏంటంటే బ్రాహ్మణ బ్రువుడు అంటారు విదూషకుడు పాత్ర. బ్రాహ్మణ బ్రువు అనే మహాబ్రాహ్మణ పదాలు చాలా డేంజర్ అయిన పదాలు. మహాపదం అందరికీ వాడకూడదు, మహాబ్రాహ్మణ అనకూడదు. చాలా గొప్ప పండితుడు మహా అని, మహాపండితుడే పురోగతి మహాబ్రాహ్మణ అనకూడదు. మహాబ్రాహ్మణ అంటే ఏమి రాని వ్యర్థుడు అని అర్థం. బ్రాహ్మణ పదం మహానిద్ర అంటే బాగా మృత్యు అన్నట్టు. అట్లా కొన్ని అంటే మహాబ్రాహ్మణ పదం. ఆయన బ్రాహ్మణ బ్రువుడు అంటే బ్రాహ్మణం పేరు చెప్పుకునే బ్రాహ్మణతో ఏముండదు, సంధ్యానార్చనది కానీ చదువుకోవడం అనేది ఉండదు. కేవలం రాజునకు ఒక వ్యక్తిగా సపోర్టుగా ఉంటాడు. అంటే రాజు మిత్రుడు, రాజు సఖుడు. ఏ నాటకంలో అయినా, ఏ సినిమాలో అయినా ఇప్పటి వరకు కూడా అటు నాయకులకు కానీ ఇటు ప్రతి నాయకులకు కానీ ఒకడు వెంబడి ఒకడు ఉంటారు, ఒక స్నేహితుడు పేరు ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మనోగత భావాన్ని డైరెక్ట్ గా చెప్పడానికి బదులు ఈ విదూషకులకు చెప్తారు, స్నేహితులు చెప్తుంటారు. అంటే నాయకుడు అయితే నాకు దాని ధీరత్వ విషయాలు కానీ, దాని మానసికమైనటువంటి ఈ అనురాగాలు, శృంగారాల విషయాలన్నీ కూడా చెప్పడానికి కానీ, ప్రతి దాని యొక్క వ్యతిరేకమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా వాళ్ళ మనసులో భావం తెలియాలంటే ఒకళ్ళు ఉండాలి. అది అత్యంత ప్రియమైన వ్యక్తులు కాదు, అత్యంత ప్రియమైన వ్యక్తులు వీళ్ళు ఉంటారు. అత్యంత ఒక గొప్ప నడుపురు మిగతా వాడు ఉద్యోగంలో ఉంటాడు. వాళ్ళు ఈయన కూడా అంటారు, ఒక మంచి పండితుడు ఉంది అనుకోండి, ఎప్పుడో కానీ కదా వాడు ఆయన పొద్దున సాయంత్రానికి రాజు వెంబడి ఉండడు కదా. ఏంటంటే రాజు వెంబడి ఆశ్రయించడం, రాజు ఇంట్లో తింటుంటే రాజు వెంబడే ఉంటుంటారు. వీళ్ళకి వేరే ఉద్యోగాలు ఏమి ఉండవు, వేరే వ్యాపారం ఉండదు. అట్లా వీళ్ళు అంటే చదువుకోరు, ఏ పనులు చేసే అవకాశాలు ఉండవు. కానీ ఏంటంటే రాజుగారి దగ్గర మాత్రం ఉండి రాజుగారికి సంతోషాన్ని కలిగించడానికి కొరకు లాంటి పాత్రలు కొన్ని అట్లాంటి విదూషకుడు, వీటుడు. అవును, అలాంటి పాత్రలు కనపడతాయండి మనకి. ఇందులో వశ్చరిత్రలో కూడా అతనికి వసురాజుకి పక్కన ఉంటాడు మిత్రుడు ఒకడు. ఆ గిరికికి ఇతనికి వసురాజుకి మధ్యలో సంధానం చేసే సంధానకర్తలా ఉంటాడు ఒకతను వసురాజు పక్కన కూడా వశ్చరిత్ర. ఈయన మన జీవి సుబ్రహ్మణ్యం గారు, మునిమాణిక్యం గారు. మునిమాణిక్యం గారు హాస్య రసం మీద ఒక పెద్ద పరిశోధన చేశాడు బాగా. మనహాస్య అనే పుస్తకం ఒక రాశారు. చాలా అద్భుతమైన గ్రంథాలు ఉండాలి. అంటే ఎన్ని లక్షణాలు, దాంట్లో లక్షణ వ్యంజన అవన్నీ ఇవన్నీ లక్షణాలు అన్ని రకరకాల ధ్వనులతో పాటు మొత్తం లక్షణాలు. ఆయన ఏమన్నా అంటే నిజానికి పూర్వంలో ఉన్నటువంటి నాటకాలలో ఈ హాస్యరసద పోషణ సరిగా జరగలేదు. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి హాస్యం, ఇప్పుడు హాస్యాన్ని మనం చాలా హాస్యం చూస్తాం. వీళ్ళ దాంట్లో ఎక్కువ హాస్యం ఉండదు, విదూషకుడు పాత్ర లేదు. ఉంటాయి కానీ చాలా కొద్దిగా మాట వాళ్ళకున్న పాత్ర మాటలు ఉంటాయి. కానీ మిగిలినటువంటి పాత్రను పోషించినట్టుగా నవరసాల్లో శృంగారాది, ముఖ్యంగా శృంగారానికి ప్రధాన పీట వేశారు. కానీ ఈ హాస్యరసం అంటే ఏదో ఒకటిగా ఉంది అనే ఒక అంటే వీళ్ళు ఈ నాయకులు వాడు హాస్యాన్ని చిందించే మాట తక్కువ. ఈ మాత్రం విదూషకుడు మాత్రం ఏదో ఉంటుంటారు. అది కూడా పెద్దగా మనకు చూసేదో పోరాడే మాట్లాడుతూ తప్పిస్తే హాస్యరసం అని చెప్తుంటారు. తర్వాత మనం హాస్యరసం తర్వాత అభివృద్ధి అయి ఉంటున్న వేరే విషయం. అయితే ఈ విదూషకుడు పాత్రలు వీళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి మాట ప్రాకృతం.
ప్రాకృతం మాట్లాడని ఇంకోటి ఏంటంటే ఇది మన దశరూపకంలో అంటే వీళ్ళు చెప్పినటువంటి నియమం సూత్ర నాటక లక్షణాలు ఒకటి. ఓహో. నాటక లక్షణాలు ఏమిటంటే ఈ పాత్రల చేత ప్రాకృతమే మాట్లాడించాలి అట్లా మాట్లాడించాలి. అని. అది కర్పూర మంజరి కదండి? కర్పూరం అని గుర్తు వచ్చింది. అవును, గాథా సప్తశతి కూడా ప్రాకృతంలోనే కూడా రాయబడింది. అవును, హాలుని సప్తశతి హాలుని సప్తశతి ఇది రాజశేఖరుడి ఇది హాలుని కర్పూరం. సప్తశతిలో తెలుగు పదాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు క్రీస్తు పూర్వం వాడు. క్రీస్తు పూర్వం కూడా ఉండేవాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ హాలుని మా ఊరికి దగ్గరే, మాకు ఒక 10-15 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోటి, బహుశా వీరు కట్కమారు వెళ్ళి ఉంటారు. కోట్లింగాల అని దగ్గరలో ఉంటుంది. నేను చెప్పాను వాడి దగ్గర కోట్లింగాలు ఉన్నాయి. ఆ టైంలో వచ్చారు కానీ దాటి వచ్చారు కానీ లోపలికి వెళ్ళాలి కొంచెం. అక్కడి నుంచి అంటే కొంచెం రోడ్డు నుంచి ఒక 3-4 కిలోమీటర్ దూరం కొడితే అక్కడ వస్తుంది. ఇక్కడ అవును, హాలుడి కథల ద్వారా మన ఆంధ్రుల చరిత్ర సాంఘిక జీవనం తెలుస్తుందని. శాతవాహన రాజధాని ఉన్నాయి కోట్లింగాల అని ఇక్కడ. అందుకని ఇక్కడ ఈ ప్రాంతం శాతవాహన పేరుతో శాతవాహన యూనివర్సిటీ కదా అని ఆయన అక్కడే వాడే హాలుడు అనేటువంటిది ఒకటి. అట్లానే మాకు దగ్గరలోనే దింగ్నాగుడు అనే ఒకటి ఆయన ఉంటాడు. దింగ్నాగుడు అనే బౌద్ధుడు. దింగ్నాగుడు కూడా జైన బౌద్ధ మతం. కాళిదాసు ఆయన ఖండించాడు. దింగ్నాగానాం పరిహరన్ స్థూల హస్తావలేపాన అంటారు. అంటే అంత ప్రసిద్ధమైనటువంటి వాడు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే అనసూయ ప్రియమదలు మాట్లాడేటువంటి ప్రాకృతంలో ఉన్నటువంటి విధంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే ఈ విధంగా జరిగింది వృత్తాంతం అని చెప్పుకుంటుంటారు. చెప్పుకొని అంటే వాళ్ళు ఏంటి పూలు తెంపుకుంటూ, పూజ కొరకు పూలు తెంపుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. తెంపుకుంటూ మాట్లాడుతుంటారు. చివరికి ఏమందంటే ఆమె నన్ను శకుంతలాయ అవచితాని ఖలు బలి పర్యాప్తాని కుసుమాని అని అంటుంది. ఏమదా పుష్పభాజనం విలోక్య తన యొక్క పూల బుట్టిని చూసుకొని ఏమంటుందంటే ఇగో పూలు అన్నీ మన దెమ్ము కూడా అయిపోయింది కదా, నిండిపోయింది, మనకు కావాల్సింది దొరికాయి, సరిపోయింది కదా అంటే అనసూయ అంది నన్ను శకుంతలాయ సౌభాగ్యదేవత సమార్చనీయ. అదే కదా ఇప్పుడు మనం శకుంతలాదేవి యొక్క సౌభాగ్య దేవతను మనం అర్చించాలి, పూజించాలి, సౌభాగ్యం కలిగించే దేవతను పూజించాలి అని అన్నారు. అంటే సరే యుజ్యతే కరెక్టే, సరిపోతుంది అని ఈ విధంగా తదేవ కర్మారభతే. ఇంకా కావాలి కదా మనకు, ఆ అర్చన కూడా ఉంది కదా. సౌభాగ్య దేవత అంటే ఆమెను అలంకరించవచ్చు. బహుశా శకుంతలను అలంకరించడానికి కావలసినటువంటి పుష్పాలు కూడా కావాలి కదా సౌభాగ్యాన్ని పెంపొందించేటువంటి కొరకు అని. అంటే ఇంకా పూలు కావాలి, పూలమాలలు వేసుకోవడం కానీ, పూలలు పెట్టుకోవడం కానీ, తను ధరించడం కానీ అనే విధంగా కావాల్సినది కదా అని అంటే సరే అయితే తెంపుదాం కరెక్టే అనుకుంటూ మళ్ళా తెంపడం మొదలు పెడుతున్నాడు. ఈ లోపల నేపథ్యే అయమహంభోహో అని గట్టిగా వినబడుతుంది వెనుక, తెర వెనుక నుండి అంటూ ఇప్పుడు హంసైన ఆకరణ్య అంటే విని అతిథీనామివ నివేదితం, అతిథినాం ఇవ అతిథుల యొక్క వలె, అతిథుల యొక్క సంభాషణ వలె, మాట వలె, ధ్వని వలె అని మనం అనుకోవాలి. మిగతాది అధ్యాహారం. అతిథినాం బహుజనం, అతిథుల యొక్క కంఠం వలె నివేదితం వినబడుతున్నది, వేధించబడుతున్నది అంటే మనకు తెలుస్తున్నది. ప్రియమద అంది నన్ను ఉటజ సన్నిహిత శకుంతల వస్తే రోజు మనం అక్కడ పూలు ఎంపుతున్నాం. ఎక్కడికి వస్తారు అతిథులు? పర్ణశాలకు వస్తారు. ఉటజం అంటే పర్ణశాల. ఉటజ సన్నిహిత, ఉటజమునకు సన్నిహితంగా ఉన్నది కదా శకుంతల అంటే ఆమె అక్కడే ఉంది కదా, పర్ణశాల ఉంది కదా, అతిథులు వస్తే ఆమె చూసుకుంటుంది కదా అని ఉద్దేశం. అంటే అనసూయ అంది నా పునర్హృదయేన సన్నిహిత, ఆమె హృదయం ప్రస్తుతం ఆయనతో లేదు, హృదయంలో ఆమె హృదయమందు
హృదయంలో లేదు, ఆమె హృదయం దగ్గర లేదు, అంటే మాట లేదు, శరీరం లేదు, హృదయంలో ఉంది కానీ ఆమె దగ్గర ప్రస్తుతం చిత్తంగా లేదు, మనసు వ్యాకులంగా ఉంది, వికల్పంతో ఉంది, లేదా అన్యమనస్కంగా ఉంది కదా. మంచి మాట చెప్పారు, మంచి మాట వేశాడు. అంటే స్ఫురింవదాంది భవతు అలమేతద్ ఏతౌ ఏతావద్భిః కుసుమైః. ఇప్పుడు సరేగా ఇక్కడ తెంపించాలి మనకు. ఏతావద్భిః కుసుమైః, ఏతావత్ అంటే ఇంతవరకు ఉన్నటువంటి పుష్పాల చేత అలం చాలు. ఏదైనా మనం చెప్పుకుంటే అలం అనే పదం చెప్తాడు, అలం వద్దు చాలు. అలం అంటే నిజానికి అధికమని అర్థం, ఎక్కువ. అలం కరోతి అయితే అలంకారం, అలం క్రియతే అలంకారం అనేటువంటి అంటే అత్యధికంగా చేయడం. కానీ మన అంటే చాలు అనే అర్థంలో వాడుతుంటారు. ఏదైనా ఎవరైనా వడ్డించేటప్పుడు ఇక్కడ వద్దు అనేటప్పుడు చాలు చాలు అలం 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 అంటారు. ఏది అలం అంటామో దాని తృతీయ విభక్తిలో ఉండాలి. ఈ వ్యాకరణకు నియమం. కుసుమై అలం అంటే ఇక పూజింపడం చాలు అని అర్థం. అలం పదంతోనే అవి వద్దంటున్నారు అని. ఇది ప్రస్థితి అని బయలుదేరబోయినారు. ప్రస్థితం, ఇక్కడ ప్రస్థిత పదం నాటకం యొక్క విధానంలో బయలుదేరబోతున్న అర్థంగా బయలుదేరుడు కాదు. వ్యాకరణలో కూడా ఇది ప్రాప్తి అని వాడు చెప్పుకుంటాయి. ఇది ప్రాప్తి అని ప్రాప్తిస్తుండగా అంటే అర్థం ఏంటి? దాన్ని ఖండించే సూత్రం కూడా వస్తున్నది అని అర్థం. ఫలానా సూత్రం ద్వారా యకారం ప్రాప్తిస్తే ప్రాప్తే సతి అని అంటారు. ప్రాప్తిస్తుండగా వచ్చి అంటేనేమో ఐదు వచ్చినట్టే వ్యాకరణ ప్రకారం. కానీ ప్రాప్తిస్తున్నా కానీ ఇంక రాదు అని సూచన ముందు ఇంకొక సూత్రం కదా. అట్లాంటి పరిస్థితి ఏంటి? బయలుదేరిపోతున్నాం. ప్రస్థితం అంటే బయలుదేరుతుండగా అంటే వెళ్ళి మెల్లగా వెళ్తుంటే ఈ లోపల మళ్ళీ వేరే వస్తుంది అన్నప్పుడు మళ్ళీ నేపథ్యంలో మళ్ళీ ఒక మాట పెట్టండి. ఆహా అతిథి పరిభావిని. అతిథిలో పరిభావం అంటే అవమానం. అతిథి పరిభావం కలిగింది అతి పరిభావిని అని సంబోధన. అతిథులను అవమానించేదానా అని ఆహ అని కోపంతో ప్రతిదుఃఖుడు అని. ఇక్కడ మనం ముందు కూడా అయమహం భోహో అని వాడాం. ఈ భోస్ మన రేపు సూత్రంలో వస్తుంది. భో భగో అఘో పూర్వస్య యోషి సూత్రం మనకు రేపటి సూత్రంలో చెప్పుకోబోతాం మనం. భోస్ భో భగో అఘో అని 3 రకాలైనటువంటి. అంటే నేను ఇటు అటు కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది మనం తెలియడానికి ప్రయోగం ఎట్లా ఉంటుంది అని తెలియడానికి. జనరల్గా భోస్ అనేటువంటిది ఏమిటి అంటే మామూలుగా మనుషులకు వాడేది, భగో అనే దేవతలకు, అఘో అనేటువంటిది. ఇవి 3 సంబోధనాలు. అఘో అనే రాక్షసులకు, నీచులకు, అధములకు, దుర్మార్గులు ఎవరే అని ఇలాంటివి ఆ విధంగా వాడేది. కనుక భో దేవా భగో నమస్తే అఘో యాహి అని మనకు ఉదాహరణ చెప్పుకుంటాం. ఓ అంటే ఓయి అని అర్థం, సంబోధన అంతే, ఓయ్ అని అర్థం ఇచ్చినట్టుగా. ఇక్కడ ఆహ కోపంతో అని చెప్పినట్టుగా కోపంతో ఏంటి అతిథి పరిభావిని అన్నాడు. అతిథులను పరిభావించేటువంటి అవమానించేదానా అంటూ శ్లోకం చెప్పుకున్నాడు. ఏమిటది? విచింతయంతి అది విచింతయంతి యమనన్యమానసా తపోనిధిం వేత్సి నమాముపస్థితం స్మరిష్యతి త్వాం న సబోధితోపి సన్ కథాం ప్రమత్తః ప్రథమం కృతామివ. విచింతయంతి యమనన్యమానసా. యం అనన్య మానస. యం అంటే పుణ్యం, యశబ్దం. యం అంటే ఏ వ్యక్తినైతే, ఎవడినైతే. అనన్యమానస అనన్యమైనటువంటి మనస్సు చేత అంటే ఏకాగ్రంగా. అన్య మనసు అంటే 2 రకాలు. ఇక్కడ మనం చూస్తుంటే పక్కన కూడా చదివితే అది ఉంటుంది. అన్ని మనసు 2 రకాలు. ఈ అనన్యం అంటే ఇంకా ఒకటి లేకుండా ఒకే చిత్తంతో అని, ఒకే చిత్తంతో విచింతయంతి చింతయంతి ఆలోచిస్తున్నటువంటి దానా అని. చింత ఇది శత్రు ప్రత్యయం, స్త్రీలింగం.
విచింతయన్ పుంలింగం, దానికి స్త్రీలింగం విచింతయంతి అవుతుంది. చింతయన్ చింతిస్తున్నవాడు అని అర్థం. అంటే చింతించుచు అని ఒక రకంగా చెప్పాలంటే, చింతిస్తున్నవాడై అంటే ప్రస్తుతం ఆ స్థితిలో ఉంటారు. అంటే ఇక్కడ మనకు రసంలో కూడా వ్యాకరణాంశాలు చెప్పడం నిజానికి ఏమిటంటే రసహృదయులు ఏమంటారంటే రసం గ్రహించకుండా శబ్దాన్ని చూస్తుంటారు అని సాహిత్యకారులు నిందిస్తుంటారు. వ్యాకరణాంశాలు ఏం పని, వీళ్ళు శబ్దాన్ని చూస్తుంటారు, దాంట్లో ఉన్నటువంటి నాటకం కావ్యంలో ఉన్నటువంటి హాస్య ఒక రసభావాన్ని అంగీకరణ చేసుకోకుండా. కానీ మనం నేర్చుకునేది దీంతో పాటుగా శబ్ద స్వరూపాలను కూడా మనం చూస్తున్నాం కనుక నేర్చుకుంటాం. దీన్ని కూడా మనం తెలుస్తుంది. నిజమండి, పద్యం రాస్తే ఆ భావం చూడకుండా దాంట్లో యతివ్రాతలు గ్రామర్ సరిపోయలేవా అని చూస్తారు. అదే తపోనిధిం వేత్సిన మాముపస్థితం, తపోనిధిం వేత్సిన మాం ఉపస్థితం, ఉపస్థితం తపోనిధిం, ఉపస్థితం తపోనిధిం మాం. సమీపంలో స్థితం ఉన్నవాడు, సమీపించినవాడు, సమీపించబడినటువంటి తపోనిధి అయిన మాం నన్ను. అంటే ఇక్కడ పాఠాంతరంలో తపోధనం అని ఉందండి. అవును, తపోధనం ఉన్నది. నా పుస్తకంలో తపోధనం అనే ఉన్నది. సరే, ఓకే. ఇదైనా ఒకటే. పాఠాంతరం చాలా వస్తుంటాయి. పాఠాంతరం ఉందని చెప్పాడు, అక్కడ చెప్పాడు పాఠాంతరం ఉందన్నాడు, తపోనిధి ఉందని చెప్పాడు. తపోనిధిం తపోధనం మాం, తపోధనం వేత్సి న మాం ఉపస్థితం, ఉపస్థితం తపోధనం మాం న వేత్సి. వేత్సి అంటే తెలుసుకుంటలేవు, విదుజ్ఞానే, విదతి అంటే తెలుసుకుంటున్నాడు. నవేత్సి అనేది ప్రథమపురుష, మధ్యమ పురుష ఏకవచనం. తెలుసుకుంటున్నావు. నవేత్సి తెలుసుకుంటలేవు, నన్ను గుర్తిస్తలేవు. దగ్గర ఉన్నటువంటి సమీపించినటువంటి నన్ను గుర్తిస్తే ఎందుకొరకు అనన్యమానస విచింతయంతి, అనన్య మనస్సు చేత చింతిస్తున్నటువంటి. మానస అంటే అనన్య మాసాన అంటే బహుళ సమాసంతో కూడా అనన్య మనస్సు కదా, దానా అనే అర్థం కూడా. అనన్య మానస యస్యాస్, అనన్య మానస ప్రధాన వ్యక్తి, అనన్య మనస్సు అయినటువంటి కలిగిన విచింతయంతి ఇచ్చిస్తున్నటువంటి నీవు. ఇక్కడ త్వం అనేది అధ్యాహారం, వేత్సితర. అటువంటి త్వం మాం తపోనిధిం న వేత్సి, ఉపస్థితం మాం తపోనిధిం న వేత్సి అంటూ అట్లా నువ్వు చూస్తున్నావు కనుక స్మరిష్యతి త్వాం రసబోధితోపి సన్. సహా యశబ్దం వచ్చిందిగా, ఎం అది ఎవరినైతే తలుస్తావు సహా అటువంటి వాడు. నీవు మనస్సులో ఎవరినైతే తలుస్తున్నావో సహా వాడు త్వాం నిన్ను బోధితోపి సన్, బోధిత సన్ అపి. బోధిత అంటే చెప్పబడిన వాడైనప్పటికీ కూడా, నువ్వు వెళ్ళి నేను ఫలానా చెప్పినప్పటికీ కూడా నా స్మరిష్యతి, త్వాం న స్మరిష్యతి, నిన్ను నా స్మరించడు. స్మరిష్యతి బహువచనం, స్మరించలేడు, స్మరించకుండా ఉండడు, స్మరించడు అని. ఎట్లా మరి? కథాం ప్రమత్త ప్రథమం కృతామివ. ప్రమత్తుడైనటువంటి, మదించినటువంటి అంటే బాగా మత్తుతో ఉన్న, మత్తుడు అంటే ప్రమత్తుడు అంటే బాగా తాగినవాడు లేదా అటువంటి వాడు లేదా వాడు. ఎట్లా అయితే కథాం కథను వాడు కథ చెప్తే వాడికి ఏం చెప్పకుండదు. అప్పుడెప్పుడు ఇటువంటి నిద్రపోయినట్టు దొరకబట్టి నిద్రలో ఉందంటే కథం చెప్తే గుచ్చట చెప్తుంటే మంచిగా అంటే తెల్లారే ఏం గుర్తుంటుంది. అట్లా ప్రథమం కథాం కృతాం, కృతాం కథాం ప్రమత్త ఇవ. అంటే మొట్టమొదటిగా చేయబడినటువంటి కథను వింటున్నటువంటి వాడే ఎట్లానైతే తెల్లారి గుర్తుంచుకోవడం. రాత్రి నిద్రలో ఎన్నో వస్తుంటాయి మనకు, ఇవన్నీ తెల్లారి గుర్తుంచుకోవాలండి. ఒకటి మధ్యలో తెలివి వస్తే మాత్రం అన్నీ గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఏమిటి అనుకోవడం, తెల్లారిగా అన్నీ మర్చిపోతుంది, మళ్ళీ ఏం గుర్తుండదు. అన్నీ మర్చిపోయినట్టుగానే నిద్రించేవాడు మర్చిపోయినట్టుగా మత్తు కలిగినటువంటి మరించినగా ప్రకృష్టమైన మదం కలిగిన వాడు ఏ ప్రకారంగా అయితే వాడు మర్చిపోతాడు, అట్లా అతను మర్చిపోతాడు. నేను చెప్పినా కానీ గుర్తుంచడు అని శాపాన్ని పెట్టాడు.
ఈ శాపం కనుక నాటకంలో చూపించకూడదని బహుశా కవి యొక్క ఉద్దేశం కూడా అయి ఉంటుంది. ఇంతవరకే కది అందుకోసమే నేపథ్యం అన్నాడు. నేపథ్యం ఒకటి ప్రవేశికలు వచ్చారు. అంటే ఇంకోటి ఈ సంఘటన పెద్దగా మనకు ఇక్కడ చూపించాల్సిన అవసరం కథ నెక్స్ట్ కథ లోపల మనకు పెద్దగా అవసరం లేదు కదా. అంటే మొత్తం వింటే చాలు, ఇది అవసరమైన పాయింటే. దీని నాటకాలను కొంచెం విస్తారంగా చెప్పాల్సి వస్తుంది. ఆ మాటలు శాపం పేర్చారు. ఈ మాటను వీళ్ళిద్దరు విన్నారనమాట. అనసూయ ప్రేమద ఇద్దరు కూడా మరి నేపథ్యంలో జరిగింది అయితే ప్రియంవద అనసూయలు ఎలా వినగలిగారట? వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు పోతుంటారు. నేను అక్కడ వెనకంజే మాటలు వీళ్ళు వింటున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతూ వెనకంజే ఎవరో మాట్లాడతారు అనుకోండి, మీకు వినబడుతుంది కదా. వాడు వచ్చి నన్ను పిలుస్తుంటారు ఎవరు, ఇంకేదో డిస్టర్బ్, మనమే డిస్టర్బ్ అవుతుంది, కొంచెం అది పెట్టుకోండి అని చెప్తాం. అంటే వీళ్ళ సముఖంలో జరిగింది కాదు, అక్కడ శకుంతల దగ్గరే, వీళ్ళు ఉన్నట్టు దగ్గర ప్రాంతంలో జరిగింది. దగ్గర ప్రాంతంలో శకుంతల ఉన్నది కానీ శకుంతల అన్యమనస్కంగా ఉంది కాబట్టి ఆమె గమనించలేదు. అయితే గట్టిగా వీళ్ళు ప్రమత్తులై జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఆ మాటలు వీళ్ళకి వినపడ్డాయి. అది అందులో శకుంతలకి ఈ శాపం విషయం తెలియదు. దీన్ని బట్టి ఇక్కడ బాధ బట్టి నాటకంలో ప్రధానమైనటువంటి మలుపు ఇది మలుపు. అవును. అందువరకే దీంట్లో మనకు సంధులు 5 రకాల సంధులు అని అంటారు. మళ్ళీ ఈ సంధులు వేరే, ఆ సంధులు వేరే. పంచసంధులు కదండి. ఇటు వచ్చి మళ్ళీ మన సంధుల్లోకి వస్తున్నాం. సంధుల నుంచి సంధుల్లోనే వస్తున్నాం మనం. సంధి ఈ సంధి. ఇది ఏం సంధి అంటారండి ఇక్కడ? ఇది గర్భసంధి. ఏం సంధి? గర్భసంధి. 5 రకాల సంధులు ఇది మెయిన్. పంచసంధుల్లో గర్భసంధి అనేటువంటి పాయింట్ ఇక్కడ. అంటే ఈ కథతోనే ఒక టన్నై కథ అంతా కూడా మళ్ళీ మరుపు జరగడం అనేది ఉంది. కథ రావడం దీంట్లోనే ఆమె కథ జీవితంలో మార్పు రాదు. అటువంటి ఇది విధంగా ఆయన శపించాడు. ఇక్కడ దీంతో ఆపేద్దామా? సెలవు తీసుకుంటాను. కూడా సమయపోయింది కదా. స్వస్తి ప్రజాభేదాం న్యాయేన మార్గేణ మహిమే బ్రాహ్మణేభ్యో శుభమస్తు. లోకా సమస్త స్వస్తి. ధన్యవాదాలు. కాకుండా వారు ధన్యవాదాలు. ఏం చేస్తున్నాను?